మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన నాయకులు. మెదక్ జిల్లా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చిన నాయకులు. దుబ్బాక పట్టణంలో టపాసులు కాలుస్తూ నీలం మధుకు టికెట్ ఇచ్చినందుకు సంబరాలు జరుపుకున్న నాయకులు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఎంపిక జరిగింది. తెలియజేస్తూ మరి ఇతర ద్వారా ప్రజలు గుర్తించి ఇటుకి మేము ఆశాభం వ్యక్తం చేస్తున్నాం. అందుతున్నాయి ఎంపిక చేసుకోవాలని చెప్పి నేను పార్టీలో అది అందరికీ తెలుసు. చాలామంది వాళ్ళు ఏమంటే అభ్యర్థిని ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ సంఘంలో సేవలు చేస్తున్నటువంటి నీలం మధు గారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నాయకత్వంలో టికెట్ ఇవ్వడం, ఒక బీసీ బిడ్డకు తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం చాలా హర్షించదగిన విషయం. ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వందల వేల కోట్ల నాయకులు ఈరోజు పోటీ చేస్తున్నాం, మేము సేవ చేస్తామని చెప్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వైపు చూసినా పాపాన ఓలేరు. ఇది దొరల పాకన ఒక బీసీకి సముచిత న్యాయం కల్పించాలి పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు పొందబెట్టాలనే ఉద్దేశంతోనే గౌరవించిన గొప్ప వ్యక్తి మన రేవంత్ అన్న. బీసీ ముద్దుబిడ్డ నీలం మదన్నకు ఈరోజు మెదక్ పార్లమెంటు బీఫామ్ ఇచ్చినందుకు రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా ఏఐసిసి పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో అణగారిన వర్గాల నుంచి అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం గౌరవం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా పేద ప్రజల పక్షాన పాటుపడుతున్నకు ఇదే ఫలితమనే ఈ బీఫామ్తో నిలబడిలో భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గంలో శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముదిరాజు బీసీ బిడ్డకు టికెట్ మెదక్ పార్లమెంటు టికెట్ ఇవ్వడం, దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి 52% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరం కూడా ఈరోజు సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజాస్వామ్యంగా ఉందని చెప్పేసి కూడా నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి వెంకట్రామరెడ్డి గతంలో ఆయనే సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కనుక వరేస్తే ఉరేసుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి ఒక నీచమైన సంస్కృతి కలిగినటువంటి నాయకుడు వెంకట్రామరెడ్డి. ఆయనే కలెక్టర్గా ఈ ప్రాంతంలో వెలుగెలబెట్టినటువంటి సందర్భంలోనే ఈరోజు మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగర్లో అనేక మంది రైతులను నట్టేట ముంచినటువంటి నాయకుడు కలెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారు. ఆయన హయాంలోనే మల్లన్న సాగర్లోనే మాకు భూ నిర్వాసితులకు ఆర్థిక సాయం అందక కలెక్టర్ వెంకట్రామరెడ్డి చేస్తున్నటువంటి ఆర్థిక అరాచకాలకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి మల్లన్న సాగర్ రైతు తనకు తానే పెట్రోల్ పోసుకొని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనను ప్రేరేపించింది వెంకట్రామరెడ్డి. ఇలాంటి వెంకట్రామరెడ్డి, ఇలాంటి అవినీతి పరుడు, ఇలాంటి గతంలో అధికార పార్టీకు చెప్పులు మోసినటువంటి నాయకుడు మళ్ళీ ఈ రోజు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను ఎట్లా ఓట్లాడుతాడని చెప్పి సందర్భంగా ఆయన హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి మెదక్ పార్లమెంట్ లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలందరం కూడా ఈరోజు ముదిరాజ్ ముద్దు బిడ్డ బీసీ బిడ్డ ఈరోజు నీలం మధు గారికి భారీ మెజార్టీ తోటి గెలిపించి ఈరోజు మెదక్ పార్లమెంటు మన కేంద్రానికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికారికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము
అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.